హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రంట్లో మీరు చూస్తున్నారు గ్రాండ్ విటారా మారుతి సుజుకిది. అండ్ మీకు వేరియంట్ వచ్చేసి సిగ్మా వేరియంట్ ఇది. సో ఇది ఒక వాల్యూ ఫర్ మనీ మనకు వేరియంట్ అని చెప్పుకుంటున్నాం. ఏదైతే మనకి ఇక్కడ ఏదైతే ప్రాక్టికల్ ఫ్యూచర్స్ అనేటివి ఉన్నాయో అవి మొత్తం కూడా ఇందులో ఉన్నాయి. ఏదైతే దీని కాంపిటీటర్ కాకుండా ఏదైతే బ్రీజా ఉందో ఆ బ్రీజా కంటే కూడా ఇది మనకు వాల్యూ ఫర్ మనీ ఎస్యూవీ అని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే దీంట్లో సిగ్మా వేరియంట్లోనే మనకు ప్రతి ఒక్కటి వచ్చింది. అండ్ ఫ్రంట్ లుక్స్ ఇలా అయితే కనబడతాయి. వెహికల్ మీద మీకు డిఆర్ఎల్ అండ్ ఇండికేటర్స్ లాగా పనిచేస్తుంది. కింద మాత్రం మనకి ఇక్కడ ప్రొజెక్టర్ ఉన్నాయి, కానీ హలోజన్ బల్బ్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి వెహికల్ది 110 mm. అండ్ ఇక్కడ మనకు క్రోమ్ వగేరా ఉంది. పెద్ద గ్రాండ్ విటారా ఇక్కడ మారుతి ఒక లోగో ఉంది. అండ్ ఇక్కడ మొత్తం కూడా క్రోమ్ బార్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ మనకు గ్రిల్ మొత్తం కూడా పియానో బ్లాక్ ఫినిష్లో ఉంది. అండ్ వెహికల్ లుక్స్ గురించి మాట్లాడితే చాలా ఒక కిల్లర్ లుక్స్ అయితే ఉన్నాయి. వెహికల్ చాలా చూడడానికి చాలా బాగా కనబడుతుంది వెహికల్ మనకు గ్రాండ్ విటారా. అండ్ ఇక్కడ మనకు దీని కాంపిటీటర్ వచ్చేసి కియా సెల్టాస్ అండ్ హుండై మనకు క్రేటా. కానీ మనకు ఏదైతే 13 lakhsలో మనకు ప్రాక్టికల్ ఫ్యూచర్స్ అన్నిటి దీంట్లో అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం సైడ్ లుక్ నుంచి మాట్లాడితే సైడ్లో మనకు ఇక్కడ 17 inches మనకి ఇక్కడ స్టీల్ రిమ్స్ ఇక్కడ యూజ్ చేశారు. ఎలాంటి కాస్ట్ కటింగ్ వగేరా మనకు లేదు. మీరు చూస్తుంటే ప్రతి ఒక్క బేస్ వేరియంట్లో ఒక టైర్ సెక్షన్ అనేది తక్కువగా వస్తుంది. దీనిలో మనకు 17 inches స్టీల్ రిమ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు బ్లాక్లో ఉన్నాయి కలర్ మాత్రం. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ఓఆర్మిఎం పైననే మనకి ఇక్కడ ఇండికేటర్ అనేది ఫిక్స్ చేసి ఉంది. అండ్ ఇక్కడ మనకు బేస్ వేరియంట్ నుంచే మనకు కీలెస్ ఎంట్రీ ఇక్కడ ప్రొవైడ్ చేసింది మనకి ఇక్కడ నెక్సా వాళ్ళు చూడండి ఇలా. అండ్ క్రోమ్ హ్యాండిల్ మొత్తం కూడా మనకు బాడీ కలర్లో ఉన్నాయి. ఒక బేస్ వేరియంట్ అంటారు దీన్ని. అన్ని ఫ్యూచర్స్ అనేటివి దీంట్లో ఇచ్చింది. అండ్ పైన చూస్తుంటే ఎలాంటి ఇక్కడ రూఫ్ రైల్స్ వగేరా లేవు. కానీ వెనకాల చూస్తే ఇక్కడ నుంచి మనం వెనకాలకి వెళ్తే వెహికల్ అండ్ రేర్ లుక్స్ అయితే చాలా బాగా కనబడుతుంది వెహికల్ ఇంకా గ్రాండ్ విటారా. అండ్ ఇక్కడ మన పైన చూసుకున్నట్లయితే పైన మనకు షార్క్ ఫిన్ యాంటీనా, హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అండ్ స్పాయిలర్. బేస్ వేరియంట్ నుంచి మనకి ఇక్కడ స్పాయిలర్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనకు ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ లాగా కనబడుతుంది, కానీ కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ కాదు. అండ్ ఏదైతే మనకి ఇక్కడ రివర్స్ అండ్ హజార్డ్ బటన్ వగేరా మనకి రిఫ్లెక్టర్ వగేరా మనకి ఇలా ఉన్నాయి. అండ్ రేర్లో 4 రివర్స్ పార్కింగ్ సెన్సర్స్. మనకి ఇక్కడ బూట్ స్పేస్ గురించి మాట్లాడితే మనకి ఇక్కడ 373 liters బూట్ స్పేస్ అయితే ఉంది వెహికల్లో. ఏనా బూట్ స్పేస్ ఇది. అండ్ వీల్ క్యాప్ వగేరా మనకి ఇక్కడ కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం. మనం తర్వాత కొనుక్కోవడం అవసరం లేదు. అండ్ ఇక్కడ సీట్స్ వచ్చేసి 60-40 స్ప్లిట్ సీట్స్ ఇవి. మనం సీట్స్ అనేవి 60-40గా స్ప్లిట్ కూడా చేసుకోవచ్చు, హోల్డ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు టూల్ కిట్ వగేరా ప్రాపర్గా ఉంది. ఇక్కడ బూట్లో మనకు ఎలాంటి ఇక్కడ ల్యాంప్ అనేది ఇవ్వలేదు. అండ్ ఇక్కడ స్పేర్ వీల్ గురించి మాట్లాడితే మనకు ఇక్కడ స్పేర్ వీల్ కూడా మనకు ఎలాంటి ఇక్కడ కాస్ట్ కటింగ్ జరగకుండా 17 inches రీమే ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం. నెక్సా వాళ్ళని మెచ్చుకోవచ్చు ఈ విషయంలో. అండ్ వెహికల్ మీకు 13 lakhsలలో వాల్యూ ఫర్ మనీ అండ్ చాలా పెద్దగా కూడా వచ్చిస్తుంది. ఇప్పుడు మనకు ఏదైతే బ్రీజా ఉంటుందో దాని ప్రైస్ బ్రాకెట్లోనే పడుతుంది ఇది, కానీ ఒక అప్పర్ సెగ్మెంట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకు ఏదైతే మనకి ఇక్కడ బ్రీజా ఉందో దాని కాంపిటీటర్ టాటా నెక్సాన్ అండ్ మనకి ఏదైతే XUV 3XO అలాంటి కార్స్ మనకు కాంపిటీటర్ వచ్చేస్తుంది. కానీ గ్రాండ్ విటారా కాంపిటీటర్ మీకు వచ్చేసి మనకు హుండై క్రేటా, కియా సెల్టాస్ వగేరా మనకి ఇక్కడ కాంపిటీటర్ వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ మనకు షార్క్ ఫిన్ యాంటీనా అండ్ ఎలాంటి టోటల్ ఒక మిడ్ వేరియంట్ లాగా ఉంది. కానీ ఇది సిగ్మా వేరియంట్. బేస్ వేరియంట్ నుంచే ఇవన్నీ ఫీచర్స్ ఇస్తున్నారు. చాలా ఇది మంచి విషయం నెక్సా తరపున గ్రాండ్ విటారా. అండ్ దీని ఎలాంటి హైబ్రిడ్ ఇంజన్స్తో వస్తలేదు, ఓన్లీ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతోనే వస్తుంది. అండ్ ఇక్కడ మనకు ఏదైతే డోర్ హ్యాండిల్స్ ఉన్నాయో దానిపైన మనకి ఇక్కడ ఉన్నాయి రిక్వెస్ట్ సెన్సర్ వగేరా. అండ్ ఇంటీరియర్ మొత్తం కూడా ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు బేస్ వేరియంట్ నుంచే సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనకు పైకి కిందికి మనకు కంఫర్ట్ అకార్డింగ్. అండ్ ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అయితే ఇక్కడ మీకు ప్రీమియం మనకు ఇంటీరియర్ అయితే ఉంది. టోటల్ ప్రీమియం ఇంటీరియర్. అండ్ ఇక్కడ డోర్ క్లోజ్ చేసేద్దాం. ఎవరన్నా అంటారా ఇది బేస్ వేరియంట్ అని? దీంట్లో ప్రాక్టికల్ ఫీచర్స్ అన్నీ వచ్చేస్తాయి దీంట్లో. అండ్ ఇక్కడ మనం స్టీరింగ్ వీల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. టెలిస్కోపిక్ ఆప్షన్, ఇక్కడ టెలిస్కోపిక్ కూడా ఆప్షన్ ఉన్నది. ఇక్కడ మనం టిల్ట్ అండ్ టెలిస్కోపిక్
రెండుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇది ఒక మంచి విషయం. అండ్ ఇక్కడ డోర్ ప్యాడ్ మనకి ఇలా అయితే కనబడుతుంది డోర్ ప్యాడ్. అండ్ ఇక్కడ మనకు ఏదైతే ఓవర్ వ్యూ ఉందో దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి లాక్ అండ్ లాక్ బటన్. అండ్ ఇక్కడ ఆల్ పవర్ విండోస్ అయితే వస్తున్నాయి వెహికల్లో, ఆల్ పవర్ విండోస్ అయితే వస్తున్నాయి వెహికల్లో. అండ్ ఇక్కడ గ్రే ఫినిష్ అనేది ఇక్కడ ఉంది. డోర్ ఓపెనర్ ఇలా అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ మనకు సాఫ్ట్ టచ్ అనేది యూజ్ చేశారు, ఇది మొత్తం హార్డ్ ప్లాస్టిక్ ఇక్కడ, కానీ ఇక్కడ మాత్రమే మనకి ఇక్కడ సాఫ్ట్ టచ్ యూజ్ చేశారు. అండ్ ఇంజన్ స్టాప్ బటన్ మనకి ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్లో వెళ్ళిపోతుంది. అండ్ వగేర మనకి ఇక్కడ బోనట్ అండ్ ఇక్కడ ఏదైతే మనకు ఫ్యూల్ లిడ్ ఓపెనర్ ఇక్కడ కింద అనేటివి ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు హెడ్ లైట్ కంట్రోల్ సీట్స్ దొరుకుతాయి. అండ్ ఇక్కడ వైపర్ కంట్రోల్ సీట్ సైడ్ ఉన్నాయి. అండ్ మిడిల్లో మనకు ఇక్కడ అయితే ఎంఐడి కంట్రోల్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ మల్టీమీడియా కంట్రోల్ వగేరా ఇక్కడ నుంచి మీరు వాయిస్ వగేరా కమెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ దీంట్లో ఎలాంటి డిస్ప్లే వగేరా యూజ్ చేయలేదు, దీంట్లో మీరు పెట్టుకోవాల్సింది ఏం లేదు, ఒకటి కెమెరా అండ్ ఒక డిస్ప్లే వేపిస్తే దీన్ని ఎవరు అన్నారు బేస్ వేరియంట్ అని. దీంట్లో ప్రాక్టికల్ ఫీచర్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ ఇంటీరియర్ కూడా రెడ్ అండ్ బ్లాక్ థీమ్లో చాలా బాగా ఉంది. అండ్ ఈ వెహికల్లో ఎలాంటి ఇక్కడ సీట్స్ కవర్స్ అనేది ఇన్స్టాల్ చేసి లేవు, నార్మల్ ఫ్యాబ్రిక్ సీట్సే ఇక్కడ యూజ్ చేశారు. అండ్ ఇంటీరియర్ మొత్తం కూడా ఇలా అయితే ఉన్నాయి. వెహికల్లో 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తున్నాయి బేస్ వేరియంట్ నుంచే. అండ్ ఇక్కడ మనకు ఏవైతే ల్యాంప్స్ ఉన్నాయో ఇక్కడ ఈ హెలోజన్లో ఉన్నాయి. అండ్ సో ఇక్కడ మనకు మాన్యువల్ అడ్జస్టింగ్ IRVM దొరికిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఇక్కడ సన్వైజర్ పైన మిర్రర్ కూడా ఉంది. నెక్స్ట్ కో ప్యాసింజర్ సైడ్ కూడా మనకి ఇక్కడ మిర్రర్ ఉంది. అండ్ ఇక్కడ మనకు ఎలాంటి ఇక్కడ లైట్ ఇవ్వలేదు. అండ్ ఇక్కడ మనకు గ్రాబ్ హ్యాండిల్ వగేరా కూడా ప్రాపర్గా ఉన్నాయి. సో ఇప్పుడు మనం రేర్ సీట్స్కి వెళ్దాం ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ మనకు ఏసీ వెంట్స్ అనేవి, ఇక్కడ ఏసీ గురించి మాట్లాడితే ఇక్కడ మనకు డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మిడిల్లో మనకు చిన్న డిస్ప్లే కూడా ఉంది, ఇది మనకు మాన్యువల్లో ఉంది వెహికల్. అండ్ ఇక్కడ మనకు ట్రాక్షన్ కంట్రోల్ బటన్, ఇక్కడ ఏ ఆఫ్ బటన్, 12 వోల్ట్ పవర్ సాకెట్. అండ్ ఇక్కడ మనకు టాప్ వేరియంట్లలో మనకి ఇక్కడ ఏదో ఒక ఫ్యూచర్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు దీంట్లో ఎలాంటి వైర్లెస్ ఛార్జింగ్ లేదు, ఇక్కడ యూటిలిటీ స్పేస్ ఇచ్చారు. ఇక్కడ టాప్ వేరియంట్లలో మనకి ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేస్తుంది. అండ్ వెహికల్ కీస్ అయితే ఇలా అయితే ఉన్నాయి. బేస్ వేరియంట్ నుంచే మనకి ఇక్కడ పుష్ టాప్ బటన్ వస్తుంది, కీలెస్ ఎంట్రీ వస్తుంది. కీస్ అయితే మనకి ఇలా అయితే కనబడుతున్నాయి. అండ్ ఇక్కడ మనం ఇక్కడ మాట్లాడితే మనకు 2 కప్ హోల్డర్స్, ఇక్కడ మనం కీ వగేరా పెట్టుకోవచ్చు, 2 కప్ హోల్డర్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ బేస్ వేరియంట్ నుంచి ఆమ్రెస్ట్, బేస్ వేరియంట్ నుంచి ఆమ్రెస్ట్, ఈ కంపెనీ ఇస్తుందా బేస్ వేరియంట్ నుంచి ఆమ్రెస్ట్. అండ్ ఇక్కడ మనకు డీప్ స్టోరేజ్ అయితే ఉంది చాలా. అండ్ ఇంటీరియర్ సీట్స్ మనకి ఇలా అయితే కనబడతాయి. ఇక్కడ మనం రేర్ సీట్ ఎంటర్ అయ్యాం నెక్స్ట్. అండ్ ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ సెంటర్ కన్సోల్, మనకు ఇక్కడ ఏసీ వెంట్స్ వచ్చేస్తున్నాయి. బేస్ వేరియంట్ నుంచి మనకి ఇక్కడ సెంటర్లో ఏసీ వెంట్స్. అండ్ ఇక్కడ మనకు లైట్స్ కూడా ఉన్నాయి, బేస్ వేరియంట్లో లైట్స్ కూడా ఉన్నాయి మనకు. ఇక్కడ ఎప్పుడైతే మనకు డోర్ ఓపెన్ చేస్తామో అప్పుడు లైట్స్ అనేవి ఆన్ అవుతాయి. అండ్ ఇక్కడ పవర్ విండో. అండ్ ఇక్కడ మనకు డోర్ ఓపెనర్. అండ్ ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ సాఫ్ట్ టచ్ అనేది యూజ్ చేశారు. అండ్ ఇక్కడ 1 లీటర్ బాటిల్ హోల్డర్, ఇక్కడ స్పీకర్ మనకు లేదు కానీ హౌసింగ్ మాత్రం ఉంది. అండ్ ఇక్కడ మనకు బేస్ వేరియంట్ నుంచి ఇక్కడ మనకి ఏదైతే ఆమ్రెస్ట్ ఉందో, మనకు బేస్ వేరియంట్ నుంచి ఆమ్రెస్ట్ అనేది వేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు 3 నెక్ రెస్ట్ అయితే ఉంది, బేస్ వేరియంట్ నుంచి మనకు 3 నెక్ రెస్ట్ కూడా ఉన్నాయి. అండ్ ఒక వాల్యూ ఫర్ మనీ కార్ అంటే నేను ఇదే చెప్తాను, మనకు 13 లక్షల లోపల. అంటే మనకు ఇక్కడ బీదా కూడా ఇన్ని బేస్ వేరియంట్లో ఇన్ని ఫ్యూచర్స్ అనేది మనకు ఆఫర్ చేయదు. వన్ ఆఫ్ ద బెస్ట్ వేరియంట్ ఇది, మనకు సిగ్మా బేస్ వేరియంట్ ఇది నెక్సా తరపున గ్రాండ్ విటారాది. అండ్ వెహికల్ అయితే నాకైతే చాలా నచ్చింది బేస్ వేరియంట్ గురించి మాట్లాడితే ప్రాక్టికల్గా. అండ్ వెహికల్ ప్రైజింగ్ వచ్చేసి మనకు 13 lakhs అయితే మనకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది, చాలా తక్కువ ఇది. అండ్ మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు నిఖిల్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా మనకి రేర్ నుంచి ఇలా అయితే కనబడుతుంది ఇంటీరియర్ మొత్తం కూడా. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.